బీర్ ఈ మాట వినగానే మందుబాబులకు కిక్కు నషాలానికెక్కుతుంది. చక్కని బీర్తో చిల్లవడానికి ఇష్టపడని కిక్కురాయిళ్లుండరు. ఎన్ని పెద్ద పెద్ద బ్రాండ్ల బాటిళ్లు తాగినా బీరు లాగించడంలో ఉండే మజాయే వేరు అన్నట్టుగా మద్యం ప్రియుల్లో బీరు విషయంలో రెచ్చిపోతూ ఉంటారు. ఇక సమ్మర్ వచ్చిందంటే చాలు బీర్కు పెరిగే క్రేజ్ మామూలుగా ఉండదు. చల్లని బీర్ గొంతులో దిగుతుంటే స్వర్గం కనిపిస్తుంది వాళ్ళకి. మొత్తానికి లిక్కర్ దునియాలో బీర్కుండే క్రేజ్ సపరేట్. అయితే ఒక దేశంలో మాత్రం ఏడాదికి కేవలం 15 రోజుల పాటు మాత్రమే బీర్ దొరుకుతుందట. అంతేకాదు ఆ బీర్ ప్రపంచంలో ఆ ఒక్క దేశంలోనే దొరుకుతుందట. దీంతో ఆ దేశంలోని ప్రజలకు ఆ 15 రోజుల పాటు పండగే. మరి బీర్ స్టోరీ ఏంటి? ఎందుకు 15 రోజుల పాటు మాత్రమే దొరుకుతుంది? దాని విశిష్టత ఏంటి తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. సాధారణంగా మన దేశంలో కూడా గాంధీ జయంతి ఆగస్టు 15, జనవరి 26 ఇలా కొన్ని ప్రత్యేక రోజుల్లో మద్యం దొరకదు. దీంతో మందుబాబులు ముందు జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ముందుగానే స్టాక్ని కొనిపెట్టుకుంటారు. అయితే మెక్సికో దేశంలో మాత్రం పాపం మందుబాబులు, ముఖ్యంగా బీర్ లవర్స్ పరిస్థితి దారుణంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇష్టపడే ఓ బీర్ ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే అమ్ముడవుతుంది. దీంతో ఆ బీర్ బాటిల్లో మార్కెట్లో దర్శనమివ్వడం ఆలస్యం. బీర్ ప్రియులు ఎగబడి కొని కుమ్మేస్తూ ఉంటారు. పైగా ఆ 15 రోజులు క్రిస్మస్ సెలవు దినాలు కావడంతో ఆ స్పెషల్ బీర్తో చిల్లవుతూ ఉంటారు. అంతేకాదు క్రిస్మస్ పండగ వేళ చాలా వరకు మందు పార్టీలన్నీ ఈ బీర్తోనే ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ బీర్నే గిఫ్ట్గా ఇచ్చుకుంటారు. అందుకే ఇది చాలా స్పెషల్ బీర్ మెక్సికోలో. ఇంతగా ఆ బీర్ స్పెషాలిటీ ఏంటనే విషయానికి వస్తే, ఇది 1924లో జర్మన్ మాస్టర్ బ్రూవర్ ఓటో న్యూమార్ అనే యూరోపియన్ క్రిస్మస్ సందర్భంగా తనకు తన స్నేహితుల కోసమని ఒక ప్రత్యేక బీర్ను తయారు చేశాడు. తరువాత దాన్ని తన సహోద్యోగులు, వారి కుటుంబాలతో పంచుకున్నాడు. అయితే దీని ప్రత్యేకత, రుచి వాళ్లకు ఎంతగానో నచ్చింది. 1938లో ఒరిజాబా బ్రూవరీ సెలవుల కాలంలో నోచే బ్యూనాను ప్రజలకు ప్రత్యేక పానీయంగా విడుదల చేయాలని నిర్ణయించుకొని క్రిస్మస్ అప్పుడు మార్కెట్లో ప్రవేశపెట్టాడు. అంతే, దీని టేస్ట్ అందర్నీ కట్టిపడేసింది. అప్పటి నుంచి ప్రతి క్రిస్మస్ అప్పుడు 15 రోజుల పాటు మాత్రమే ఈ బీర్ను తయారు చేసి విక్రయించడం జరుగుతోంది. అందుకే దీనికి క్రిస్మస్ ప్రేరేపిత పేరొచ్చింది. అప్పటి నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ఇక నోచే బ్యూనా అంటే పవిత్ర రాత్రి లేదా క్రిస్మస్ ఈవ్ అని అర్థం. ఈ ప్రసిద్ధ బీరు సాంప్రదాయకంగా సెలవులకు కొన్ని వారాల ముందు అమ్మకానికి వస్తుంది. ఇది ఏడాది పొడవునా అందుబాటులో ఉండదు. క్రిస్మస్ సమయంలో కూడా ఇది మెక్సికోలో మాత్రమే లభిస్తుంది. దీంతో మెక్సికో సిటీలోని సూపర్ మార్కెట్లలో ఈ నోచే బ్యూనా డబ్బాలు కనిపిస్తే క్రిస్మస్ సెలవులొచ్చాయని అర్థం. టెకిలా డిస్టిలింగ్ ది స్పిరిట్ ఆఫ్ మెక్సికో అనే బుక్లో రచయిత్రి మేరీ సరితా గైటన్ ఈ బీరు రావడం అంటే మెక్సికోలో క్రిస్మస్ సెలవులు ప్రారంభమయ్యాయని అర్థమని పేర్కొన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లో క్రిస్మస్ పండుగను ప్రత్యేక పానీయాలతో జరుపుకుంటారు. ప్యూర్టోరికో సాంప్రదాయం ప్రకారం అక్కడి ప్రజలు క్రిమీ, తీపి, కోకిటోనులతో జరుపుకుంటే, జర్మనీలో కారంగా, వేడిగా ఉండే గ్లుహ్విన్ అంటే ముల్నెడ్ వైన్తో జరుపుకుంటారు. అలాగే మెక్సికోలో నోచే బ్యూనాతో పాటు మాల్ట్తో తయారు చేసిన బోక్ స్టెల్ బీర్తో క్రిస్మస్ వేడుకల్ని జరుపుకోవడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది.